ఇదిగో అమ్మా. ఏంటి చూస్తున్నారు? పెట్టండి. ఆయనేమీ ఆపలేరులే అత్తయ్య. ఎందుకంటే నేను మీ కాళ్ళకి పెడుతుంటే ఆపలేదు కదా, మరి ఇప్పుడెందుకు ఆపుతారు? రండి, టైం అవుతుంది. త్వరగా పెట్టండి. మీరు చేసినట్టు నేను చేస్తే మీకు నాకు తేడా ఏముంటుంది? ఈరోజు అవకాశం దొరికింది కదా అని ఎదుటి వాళ్ళని హింసిస్తే రేపు ఏదో ఒక టైంలో అవతల వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అత్తయ్య గారంటే అధికారం చూపించడం కాదు, ఆత్మీయత కూడా చూపించాలి. నేను వెళ్ళొస్తాను. గోరక్, చెప్పండి బాబు. అమూల్య ఎక్కడికి వెళ్తుందో అక్కడికి కారులో తీసుకువెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొని రా. అర్థమైందా? అలాగే బాబు. వెళ్ళు. రండమ్మా. చూసావరా దాని పొగరు? నాకే క్లాస్ పీకుతుంది. పోన్లేమ్మా, అంతటితో ఆపింది. ఇంకా అమూల్యకు మంచితనం ఉంది కాబట్టి అంతటితో ఆగింది. లేదంటే నీ చేత కాళ్ళు పట్టించేది. అసలు దీనికి అంతటికీ కారణం నువ్వురా. ఏ దాని కాళ్ళకి పట్టీలు పెట్టుకుందో లేదో నువ్వు గుర్తు చేయాలా? నా చేత కాళ్ళు పట్టించాలనేగా ఇదంతా చేసావు. నువ్వు మాత్రం దాని ముందు నన్ను ఎందుకు తిట్టావు? అక్కడికి అమూల్య దృష్టిలో మంచిదానివి కావాలనేగా. చివరికి ఇద్దరం పిచ్చోళ్ళం అయ్యాం. ఇంకా ఎన్ని రోజులు దీని పెత్తనం భరించాలో కర్మ. పద, నువ్వు చేయాల్సిన పనులు, నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పద. అయ్యా, ముహూర్తం టైం అవుతోంది, మీరు తొందరగా రెడీ అవ్వాలి. మా అమ్మగారు రావాలి పంతులు గారు. అమ్మ వస్తే గానీ ఓపెనింగ్ చేయలేం. అమ్మ చేతుల మీదగానే జరగాలి. తొందరగా ఫోన్ చేసి రమ్మనండి, తర్వాత దుర్ముహూర్తం వచ్చేస్తుంది. సీత, పంతులు గారు టైం అయిపోతుంది అంటున్నారు. అమ్మ ఇంకా రాలేదు. వచ్చేస్తారండి, మీరు కంగారు పడకండి. అదిగో అమూల్య వచ్చింది, రండి. రాముల్య, అమ్మో, ఒక్కదానివే వచ్చావే? మీ ఆయన అత్తగారు వాళ్ళని తీసుకురాలేదా? శుభకార్యం జరుగుతున్నప్పుడు వాళ్ళెందుకులే అని తీసుకురాలేదు వదినా. అదేంటమ్ములు?
అదంతేలే వదినా. నీకు చందు గురించి తెలీదా? ఎవరింటికి వెళ్ళినా ఏదో ఒక తప్పుడు పని చేస్తాడు. మా అత్తగారి సంగతి కూడా తెలుసుగా. శుభమా అని పూజ జరుగుతుంటే ఏదో ఒకటి అంటుంది. అందుకే ఎవరిని రావద్దు అని చెప్పి నేనొక్కదాన్నే వచ్చాను. అది సరే గాని ఇంతకీ అమ్మ రాలేదా? మేం కూడా అమ్మ కోసం ఎదురు చూస్తున్నాం అమ్మ. ఇంకా రాలేదు. ఆదిత్య అత్తమ్మని తీసుకుని వస్తానని చెప్పాడు. ఈ పాటికి తీసుకొస్తూ ఉంటారు. రామ్, టైం అవుతుంది. గెస్ట్లు కూడా వచ్చారు. ముహూర్తం టైం అవుతుంది అంటున్నారు. ఏం చేద్దాం? ఒక్క నిమిషం కార్తీక్. సీత, ఒకసారి ఆదిత్యకి ఫోన్ చేసి చూడు. ఆది, ఇప్పటికైనా చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పాను కదమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికని. నాకు తెలియని ఫ్రెండ్స్ ఎవరున్నారా నీకు? ఒక్క నిమిషం అమ్మా. ఒక్క నిమిషం. చెప్పొద్దునా? వచ్చేస్తున్నాం, దగ్గరలోనే ఉన్నాం వదినా. ఎంత? ఇంకో 5 నిమిషాలు అంతే. నువ్వు ఫోన్ పెట్టేసేలోగా మేము అక్కడ ఉంటాం చూడు. నిజం చెప్పరా, నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మా, అది రామన్నయ్య కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు. కంపెనీ ఓపెనింగ్కి నిన్ను తీసుకొస్తానని చెప్పానమ్మా. అందుకే. మరి ఈ విషయం నాకు ముందెందుకు చెప్పలేదు? అంటే అన్నయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు రెస్పాండ్ కావడం లేదు. వదిన ఫోన్ చేసినా గానీ నువ్వు లిఫ్ట్ చేయట్లేదంట. అందుకే నాకు చెప్పకుండా తీసుకువెళ్తున్నారా? ఆంటీ, అమ్మా ఆగమ్మా, ఆగమ్మా. ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు అన్నయ్య అంటే ఇష్టమే కదా. మరెందుకమ్మా అన్నయ్య ఫోన్ నువ్వు తీయడం లేదు? నువ్వు రాకపోతే రామన్నయ్య ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించమ్మా. అవునా ఆంటీ, సీతక్క కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంది. మీరు వెళ్ళకపోతే అక్కడ ఓపెనింగ్ ఆగిపోతుందా ఆంటీ? అంటే మీరిద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు కదూ? అయ్యో, అది కాదాంటీ. నాకు ఆ మాత్రం తెలియదనుకుంటున్నారా? లేకపోతే రామ్ మీద నాకు ప్రేమ లేదనుకున్నారా? మరైతే ఫంక్షన్కి ఎందుకు రానంటున్నావు అమ్మా? రామన్నయ్య తోటి ఎందుకు మాట్లాడవు? ఎందుకంటే నేను రామ్తో మాట్లాడనని బాలు మీద ఒట్టేశాను. ఆ సంగతి నీకు చెప్పాను కూడా. అయినా నన్ను మభ్యపెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చావు. అమ్మా, బాలు అన్నయ్య ఏదో అన్నాడని చెప్పి నువ్వు రామన్నయ్యతో మాట్లాడనంటే ఎలా అమ్మా? బాలు అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడు నీకు ఆ మాత్రం తెలీదా అమ్మా? తెలుసు, కానీ నేను వాడి మీద ఒట్టు వేశాన్రా. ఇచ్చిన మాట వేసిన ఒట్టు దాటకూడదు. అమ్మా, అన్నయ్య. నువ్విప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తావా, లేదంటే నన్ను నడుచుకుంటూ వెళ్ళిపోమంటావా? వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నేనే ఇంటికి తీసుకెళ్తాను. ఆంటీ, ఒక్కసారి ఆలోచించండి ఆంటీ. అక్కడ వాళ్ళందరూ మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారా ఆంటీ? నాకంతా తెలుసమ్మా. నా మనసేమిటో, నా మనసులో ఏముందో కూడా రాముకి సీతకి తెలుసు. ఒక్కోసారి మన చేతిలో ఏముండదు, కాలానికి లొంగిపోవాల్సి వస్తుంది. పదండి, కారు వెనక్కి తిప్పరా. పదమ్మా. చూసావా శశి, వాళ్ళు కారు వెనక్కి తిప్పారు. నేను చెప్పాను కదా, అమ్మ మాటిచ్చిందంటే అంతే. అందుకే ఆ రోజు ఒట్టు వేయించుకున్నాను. ఆదిత్యగాడు ఏదో డ్రామా చేసి
అమ్మని అక్కడికి తీసుకెళ్ళాలి అని చూశాడు. అది తెలిసి అమ్మ వాణ్ణి తిట్టి వెనక్కి వెళ్తుంది. హ, ఇక మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఆగు బాలు, ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇంటికి కాదు, ఆ ఫంక్షన్ దగ్గరికి. అక్కడికి మనం ఎందుకు వెళ్ళాలి? నీతో ఇన్విటేషన్ కార్డు ఇచ్చి మరీ రావద్దని చెప్పింది అని చెప్పావు కదా. బాలు, సీత అందుకైనా మనం వెళ్ళాలి. అక్కడ అందరూ అత్తయ్య వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అత్తయ్య రాకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో, ఎంతో బాధపడతారో నా కళ్ళారా చూడాలి బాలు. కారు నేరుగా ఫంక్షన్ దగ్గరికే పోని. అలాగే. ఏంటి సీత, వీళ్ళు ఇంకా రాలేదు? శశి వాళ్ళు ఏమైనా ఆపారంటావా? లేదండి, ఆదిత్య శైలు అత్తమ్మని తీసుకుని బయలుదేరామని చెప్పారు. ఏదైనా ఉంటే ఇంటి దగ్గర ఆపుతారు గాని బయలుదేరిన తర్వాత ఆపరు కదా. అది నిజమేలే. ఏమండి, అది మన కారే కదా? అవును, అమ్మ వచ్చినట్టుంది, పద. అయ్యో అయ్యో, మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు సీత. పాపం అత్తయ్య గారు వస్తారేమో అని మీరిద్దరూ చాలా ఆత్రంగా పరిగెత్తుకొని వస్తున్నట్టున్నారు. నేను చెప్పాను కదా బాలు, వీళ్ళిద్దరూ కలిసి చాలా పెద్ద ప్లాన్ చేశారంటే విన్నావా? చూడు. ఆదిత్యగాడిని అడ్డం పెట్టుకుని మా అమ్మని ఇక్కడికి పిలిపించాలని ప్లాన్ చేశారా? ఇందులో ప్లానే ఉంది బాలు. నేను కొత్తగా బిజినెస్ పెట్టుకున్నాను. అమ్మ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించాలని అనుకున్నాను. కానీ నేను మాట్లాడినా అమ్మ మాట్లాడడం లేదు. మాట్లాడదు. ఎందుకంటే నీతో మాట్లాడితే నా మీద ఒట్టే అని మా అమ్మ చేత మాట తీసుకున్నాను. అందుకే నీ మొహం కూడా చూడలేదు. కానీ నువ్వు మాత్రం పిశాచిలా వదలకుండా వెంట పడుతూనే ఉన్నావు. ఆదిత్యగాన్ని ఇంటికి పంపించి మా అమ్మని ఇక్కడికి పిలిపించాలని ప్లాన్ చేశావు. ఎందుకు బాలు, ఎందుకంత పని చేశావు? నేను నీ ఆస్తి కోరుకోలేదు, అన్నయ్య అనే పిలుపుని కోరుకోలేదు. నేను అమ్మతో మాట్లాడితే నీకేం నష్టం చెప్పు? నన్ను పెంచిన తల్లి బాలు. నేను ఈ ప్రపంచంలో అమ్మ అని పిలిచిన మొదటి వ్యక్తి. ఆవిడ్ని ఎందుకు నాతో మాట్లాడద్దన్నావు? ఎందుకు అంటే నీ ప్లాన్ మాకు తెలుసు కాబట్టి. ప్లానా? ఎస్, ప్లానే. ఈరోజు ఓపెనింగ్ పేరుతో పిలుస్తావు, ఆ తర్వాత ఇంకో అకేషన్ చెప్పి పిలుస్తావు, దాని తర్వాత మరొకటి, ఇలా ఒకదాని తర్వాత మరొకటి, అలా మెల్లగా మళ్ళీ వచ్చి మా ఇంట్లో చేరుతావు. ఆదిత్యని ఎలాగూ నీ బుట్టలో వేసుకున్నావు, పెద్దవాళ్ళు ఎలాగూ నీ గుప్పెట్లో ఉన్నారు. చివరికి ఆస్తి కొట్టేయాలని ప్లాన్ చేశావు. అదంతా తెలిసే దాన్ని మొదట్లోనే కట్ చేశాం. ఇదెలా ఉంది? చాలా బాగుంది. నీ మనసులో ఉండే కుళ్ళు కుతంత్రాలన్నీ ఎదుటి వాళ్లల్లో ఉంటాయనుకోవడం నీకు మాత్రమే సరిపోయింది శశి. ఇన్ని రోజులు అత్తమ్మ మాట్లాడకపోవడానికి కారణం ఏంటో అనుకున్నావు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. మీరిద్దరూ ఆవిడని అయితే ఇక్కడికి రాకుండా ఆపగలిగారు, కానీ ఆవిడ మనస్సును ఆపలేరు. అత్తమ్మ మనిషి అక్కడున్నా ఆవిడ మనసు ఇదిగో ఇక్కడే
మాతోనే ఉంటుంది. దాన్ని ఆపడానికి ఏ ఒట్లు సరిపోవు. పిలువని పేరంటానికొచ్చి చేయాల్సింది చేశారు, చెప్పాల్సింది చెప్పారు. ఇక వచ్చిన దాన్నే బయలుదేరండి. సీతా, మీరు ఆగండి. పని కట్టుకునొచ్చి అందరి ముందు పరువు తీసి మాట్లాడిన వాళ్ళకి ఈ మాత్రం గౌరవం ఇస్తే తప్పు లేదండి. చూడండి, నేను కూయకపోతే సూర్యుడు ఉదయించుడు అని కోడ్ అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. అలాగే అరచెయ్యి అడ్డుపెట్టి సూర్యుణ్ణి ఆపలేరు. మీరు ఇటువంటి పనులు ఎన్ని చేసినా నా భర్తని కూడా ఆపలేరు. ఆయన ఉదయించే సూర్యుడు. కాలం గడిచే కొద్దీ ఆయన తేజస్సు తట్టుకోవడం మీ వల్ల కాదు. ఇక బయలుదేరండి. విన్నావుగా బాలు, పాపం వాళ్ళ ప్లాన్ అంతా అప్సెట్ అయిపోయేసరికి ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళ బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో చూడు. ఇది కదా మనకు కావాల్సింది. నువ్వు రావద్దు అని చెప్పినా వచ్చింది నీ ఆతిథ్యం స్వీకరించడానికి కాదు, నీ కళ్ళల్లో ఓటమి బాధ చూడడం కోసం. ఓపెనింగ్ రోజే మిమ్మల్ని అప్సెట్ అయ్యేలా చేశాం. మాకు అది చాలు. ఐ విష్ యు బ్యాడ్ లక్. పద బాలు. అమ్మా, ఆంటీ, ఆంటీ ఆగండి. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు వెనక్కి వచ్చేయడం కరెక్ట్ కాదేమో అమ్మా. మీరు వస్తారని అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రాము బావగారు చాలా బాధపడి ఉంటారా ఆంటీ? అమ్మా, బాలు అన్నయ్య కావాలనే రామన్నయ్యని బాధ పెట్టడం కోసమే అలా ఒట్టేయించుకున్నాడమ్మా. తన కోసం రామన్నయ్యతో మాట్లాడకపోవడం తప్పే కదమ్మా. అంటే నేను చేసింది తప్పంటారా? మీరు నన్ను తప్పు పడుతున్నారా? కాదమ్మా, రామన్నయ్య పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించు అంటున్నాను. మనందరం ఉండి కూడా రామన్నయ్య అక్కడ ఒంటరివాడైపోయాడమ్మా. రామన్నయ్య ఆ కంపెనీ పెట్టడానికి ఎంత కష్టపడ్డాడో తెలుసా అమ్మా? ఇంట్లో నుంచి బయటికి పంపించాక ఎక్కడా పని చేసుకోవడానికి లేకుండా ఆ శశి వదిన వెంటపడి మరీ ఉద్యోగాలు తీయించేసిందమ్మా. చివరికి అన్నయ్య రాళ్లు కొట్టాడమ్మా. సీత వదినకు కూడా తెలియకుండా బండ చాకిరీ చేసి బతికాడమ్మా. అలాంటి మనిషి ఈరోజు కంపెనీ మొదలు పెడుతుంటే సొంత వాళ్ళం ఎవ్వరూ అన్నయ్య పక్కన లేరమ్మా. ఇది అన్యాయం కదమ్మా. పాపం అమ్మా అన్నయ్య. అన్నయ్యకి ఈ ప్రపంచంలో మనం తప్ప ఎవరున్నారు చెప్పమ్మా? నీ ఆశీర్వాదం కావాలని తాపత్రయపడుతున్నాడమ్మా. అంతకు మించి తనేం కోరుకున్నాడమ్మా? నువ్వు వెనక్కొచ్చి తప్పు చేసావమ్మా. లేదురా, మీ అమ్మ తెలిసి ఏ తప్పు చెయ్యదురా. అందులోనూ రాము సీతల విషయంలో ఏ తప్పు చెయ్యదురా. అన్నయ్య మీద నీకే అంత అభిమానం ఉంటే వాడు నా కొడుకురా. వాణ్ణి నేనెలా మర్చిపోతాను? వాడి మీద నాకు ప్రేమ ఉండదా? మరి వెనక్కొచ్చేశారు కదా ఆంటీ. వెనక్కొచ్చినంత మాత్రాన నా దీవెనలు నా కొడుక్కి లేకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా వాడికి నా ఆశీర్వచనాలు వెళ్తాయి. నేనెక్కడున్నా వాడికి నా దీవెనలుంటాయి. నేను కనిపించి మరి వాణ్ణి దీవిస్తాను. ఏమండి, అత్తమ్మ పరిస్థితి మీకు అర్థమైంది కదా. ఆవిడ రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఆవిడ రాకపోయినా ఆవిడ మనసంతా ఇక్కడే ఉంటుంది. అత్తమ్మ మనతోనే ఉందనుకుని ప్రారంభించండి.
అవును రామ్, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. మీ అమ్మగారి దీవెనలతో మన సక్సెస్ కొడతాం. వెళ్ళన్నయ్యా. రండి బాబు, ముహూర్తం దాటిపోతుంది. ఏమండి వెళ్ళండి. బాబు ముందుకు రండి. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీగణాధిపతే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలద్వైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహి సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? నీతోనే పని ఉండి వచ్చాను. మీ కూతుర్ని ఆదిత్యతో తిరగడం మానుకోమని చెప్పండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. ఏయ్! మర్యాదగా ఆ శైలుని ఆదిత్యకి దూరం చేయి. రేపది మా ఇంటికొస్తే శవంగా తిరిగెళ్తుంది. గుర్తుంచుకో.